దమ్ము శ్రీజాకి అందుకే ఓట్లు పోలవట్ల. ఎప్పుడూ రాలేని వ్యక్తి ఈ రోజు వచ్చింది కాబట్టి 2 వీక్స్‌లోనే ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కాబట్టి, ఆ ఎర్రి, ఆ పిచ్చి పబ్లిక్ అలా ఉంచేసుకున్నారు. అబ్బా! వచ్చిందిరా. దమ్ము శ్రీజ గారు చూసారనుకోండి ఓటింగ్ పోల్స్‌లో గాని, ఆవిడ ఫోను నంబర్ చూసారనుకోండి, మిస్డ్ కాల్ కొడతారు కదా! ఇది చూసారనుకోండి ఏమంటారు తెలుసా? ఈవిడెందుకే హయ్యమ్మ జీవితం బుర్ర దొబ్బింది ఈవిడ ఉంచితే మళ్ళీ ఒక 10 నిమిషాల స్టోరీని పావుగంట రాత్తదిరా బాబు! ఈవిడెందుకురా బాబు! అని చెప్పేసి అనుకుంటారు. అందుకే ఓట్లు సరిగ్గా పోలవట్ల. మీరు హాయ్ ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నానండి. సంజన గల్రాని గారికి గంప కొత్తగా ఓట్లు పడుతున్నాయండి. సూపర్. పీఆర్ టీమ్ వాళ్ళు కావచ్చు, లేదనుకుంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరక మనకి ఆవిడ చేసిన నెగెటివ్సు, పాజిటివ్సు అన్నీ కలిపి దుమ్ము లేపి దంచి కొడుతున్నారనమాట. ఓటింగ్ అనాలిసిస్ ఫస్ట్ ప్లేస్‌లో మనకి సంజన గల్రాని గారు ఉన్నారండి. సెకండ్ ప్లేస్‌లోని మనకి ఫ్లోరా షైని గారు ఉన్నారండి. అదేంటి బ్రదర్ ఫ్లోరా షైని ఉండడం ఏంటి? అయితే రీతు చౌదరి ఉండాలి, దమ్ము శ్రీజ ఉండాలి, మాస్క్ మ్యాన్ హరీష్ గారు కదా ఉండాలి అని చెప్పేసి అయితే మీరు అనుకోవచ్చండి. ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తానండి. మనకి ఫ్లోరా షైని గారు ఎందుకంటే ఉన్నారు, మనం ఈవిడ మీరు చూసినట్లయితే ఏదైనా డిస్కషన్ అయితే కామ్‌గా కూర్చుంటది. ఎవరన్నా ఫ్లోరా షైని గారు నామినేట్ చేస్తే, ఓకే. మీరు ఈ తప్పు నా దాంట్లో ఎంచారు కదా! సో, నెక్స్ట్ టైమ్ నేను బాగా ఆడడానికి ట్రై చేస్తాను అంతే. ఒక్కొక్కళ్ళకి హౌస్‌లో మీరు చూసుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. ఓకే. ఈవిడ ఇలాగ ఆలోచిస్తుంది. ఈవిడ బట్టలు కొట్టేయాలి. ఈవిడ గుడ్డి దొంగతనం చేసేయాలి. సో, వీడి మీద జోకేయాలి. ఈవిడ మీద జోకేయాలి. ఈవిడ మీద తీసుకోవాలి. ఆవిడ ఎలా చేసింది? ఈవిడ ఎలా చేసింది? గేమ్ ఎళ్ళి నువ్వు ఎలిమినేట్ అయ్యావంటే ఈడు సేవ్ అవుతాడు. నువ్వు సేవ్ అయ్యావంటే ఈడు ఎలిమినేట్ అవుతాడు. ఇలాగేంటంటే స్ట్రాటజీలు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఫ్లోరా షైనికి అదేం తెలీదు. సైలెంట్‌గా ఉంటది. మనం ఫస్ట్ ఎపిసోడ్‌లోనే మనం చూసాం. బాత్రూమ్ క్లీన్ చేయమంటే పాపం 24 గంటలు బాత్రూమే క్లీన్ చేసుకొని ఫ్లోరా షైని గారు ఉండేవారు. ఆ సింపతి కొంతమందికి నచ్చుతదండి. ఓకేనా? ఆ సింపతి కొంతమందికి నచ్చుతది. ఇంకోటేంటంటే మన ఇమ్మాన్యుయల్ కాదు. సుమన్ శెట్టి గారు నామినేషన్‌లో లేరు. సో, ఏంటంటే మనకి సుమన్ శెట్టి గారు కూడా ఫ్లోరా షైని లాగే కొద్దిగా సైలెంట్, కాము. ఏ డిస్కషన్‌లోనూ దూరడం గాని, గొడవల్లోని దూరడం గాని, అమ్మాయిల జోలికి ఎళ్ళడం గాని మనోడు చేయడు. మనోడు సైలెంట్‌గా ఉంటాడు. తిండి, 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 తిండి. మీ అందరికి తెలిసిందే కదా! సుమన్ శెట్టి వర్గం ఏదైతే ఉందో అది ఫ్లోరా షైని మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడతదండి. ఫ్లోరా షైని ఫేన్ బేస్ ఫేన్ బేస్ ఫ్యాన్ బేస్ ఉంటది. ఫె సారీ ఫ్యాన్ బేస్ ఉంటది. అలాగే మనకి సుమన్ శెట్టి ఫ్యాన్ బేస్ కూడా ఉంటది. అక్కడ ఖచ్చితంగా యాడ్ అవుతాయండి ఇయన్నీ గూడా. నెక్స్ట్ ఏంటంటే ఇమాన్యుయల్ ఓట్లు గావచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి తనూజ గారి ఓట్లు గావచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి భరణి గారి ఓట్లు గావచ్చు. ఇయన్నీ కూడా స్ప్లిట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నామినేషన్‌లో ఉంటూ వాళ్ళు వర్గం వాళ్ళు యేసుకుంటారు. వాళ్ళు నామినేషన్‌లో లేరు గదా! వాళ్ళ వర్గం ఏం జేస్తారు? ఎవరైతే బుర్ర దెబ్బకుండా ఉంటారో, ఎవరైతే సైలెంట్‌గా ఉంటారో, ఎవరు టాస్క్‌లని పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా ఓట్లనేవి పడుతుంటాయి. మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలనమాట. అందుకే ఫ్లోరా షైని గారు ఏంటంటే ఏదైనా డిస్కషన్‌లో చూడండి సైలెంట్‌గా ఉంటారు అంతే. ఏం మాట్లాడరు. గంపగుత్తగా ఓట్లు ఆవిడకి పడుతున్నాయి. సెకండ్ ప్లేస్ అంటే మామూలుగా కాదు. ఇక బిగ్ బాస్ ఇంకేంటంటే ఈవిడ వల్ల ఇంక ఏమీ ఉపయోగం లేదు. ఎలిమినేట్ చేసి పంపించేద్దాం ఫ్లోరా షైని గారిని అంటే ఎలిమినేట్ చేసి పంపించేయాలి తప్ప ఓటింగ్ పరంగా చూసుకుంటే టూ గుడ్. సంజన తర్వాత ఈవిడే. నెక్స్ట్ మనకి రీతూ చౌదరి. ఓకేనంటే నెక్స్ట్ మనకి రీతూ చౌదరి గారు కూడా అమ్మో! గట్టిగా నాకు ఎప్పుడనిపించిందంటే మనకి ఫిజికల్ టాస్క్ ఒకటొచ్చిందండి. ఇలా బంతులు టాస్క్. ఇలా క్యాచ్ పెడితే ఇలా గుడియాలు, బొమ్మలు అయి పట్టుకొని మనకి బాస్కెట్‌లో దాచుకోవాలి కదా! అక్కడ నాకు పసందరావు అమ్మాయికి అని చెప్పేసి నాకైతే అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఈవిడ మాటకారేరా బాబు అని చెప్పి అక్కడ చూసాను తప్ప, ఇంకా మిగిలిన కంటెంట్ అంతా పులిహార కంటెంటే. ఈ మధ్య అయితే పులిహార కంటెంట్ తగ్గింది. అది ఎలాగా ఆళ్ళమ్మ వాయిస్ మెసేజ్ పంపించింది. "నువ్వు ఎటువంటి తలదూర్చకు. నువ్వెన్నో కష్టాలు పడి ఈ ప్లేస్‌కొచ్చావు. నువ్వు అట్‌లీస్ట్ టాప్ 5లోనన్నా ఉండాలి. టాప్ 5లోనన్నా" ఆళ్ళమ్మ కోరుకుంటుంది. విన్నర్ అవ్వాలని గాదు. టాప్ 5లోని కోరుకుంటుందంటే ఇలాంటి చెత్త అంతా వదిలేసేయి అని చెప్పి ఇండైరెక్ట్‌గా అమ్మ చెప్తుంది. అదనమాట. అప్పటికి, ఇప్పటికి పులిహార కంటెంట్‌లో చాలా తేడా రాలేదా? ఓన్లీ ఏమైనా డిమాండ్ పైన బాగున్నావా? బాగున్నావు. తిన్నావా? అంతే. అలా ఆవిడ లిమిట్స్‌లో ఆవిడుంటుంది. అది పబ్లిక్ చూస్తున్నారు. ఈ 2 డేస్ చాలండి గమనించడానికి. ఎక్కువ అవసరంలా. 2 డేస్ సరిపోద్ది. మళ్ళీ ఆవిడ కూడా గంపగుత్తగా ఓట్లయితే తెచ్చుకుంటుంది. ఇంకా నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దమ్ము శ్రీజ గారు. ఇప్పుడు ఏదన్నా సరే నేనొకటి చెప్పానండి. పోల్స్ యూట్యూబ్ ఛానెల్స్ వేరే పోల్స్ ఉంటాయి కదా!
అదేంటారంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తమ్ము శ్రీజ, తర్వాత ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు, ఫ్లోరా షైనీ గారు, తర్వాత మనకి సంజన గల్రాని ఇలా పెడితే అందరూ కూడా మనకి ఈవిడ తక్కువగా ఓట్లు పడుతున్నాయి. దమ్ము శ్రీజ గారు. ఎందుకంటే నేను చెప్తాను చూడండి. ఎప్పుడు ఈ అమ్మాయి నామినేషన్‌లోకి రాలా. ఓకేనా? ఎప్పుడూ కూడా ఈ అమ్మాయి నామినేషన్‌లో రాలేదు. ఫస్ట్ టైమ్ వచ్చింది. అదేంటి సార్ ఫస్ట్ టైమ్ వస్తే ఓట్లు ఎందుకు పడవు సార్ అని అంటారు. లాజిక్ ఉంది ఇక్కడ. చెప్తాను చూడండి. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా ఫస్ట్ 2 వీక్స్‌లో చాలా నెగటివిటీ మూట కట్టుకుంది. అబ్బా! ఈ అమ్మాయిని అర్జెంట్ పంపించాలిరా, ఎవడో ఒకడు నామినేట్ చేయండిరా, తోసేద్దాం అని చెప్పేసి బుర్ర పిసుక్కున్నారు. ఈ అమ్మాయి వచ్చేసరికి ఏంటంటే ఆ టాస్క్‌లు చూడట్లా ఎవడు. ఈ అమ్మాయి బాగా ఆడింది, ఈ అమ్మాయి బాగా ఆడింది అది చూడట్లా. సో ఏంటంటే చిన్న అరుపు ఏమన్నా వినబడినా సరే అబ్బా! ఇరిటేషన్ క్యాండిడేట్ మళ్ళీ వచ్చిందిరా అన్నట్టు. మీకు అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? ఎప్పుడు రానులేని వ్యక్తి ఈరోజు వచ్చింది అంటే అప్పుడు 2 వీక్స్‌లోని ఈవిడ చేసిన ఇంపాక్ట్, ఈవిడ చేసిన హడావిడి, ప్రియ గారు ఈవిడ చేసిన హడావిడి మామూలు హడావిడి కాదు. ఎప్పుడైతే నామినేషన్‌లోకి వచ్చిందో అబ్బా! దమ్ము శ్రీజ ఏ బుర్ర దొబ్బుతదయ్యా నామినేషన్‌లోనే సంజన గల్రాని కూడా అన్నారు కదా! 2 గంటలకి 10 గంటలు చేస్తదని చెప్పి. తీసి పడేందే అనే వర్గం ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకోటి కూడా ఆలోచిస్తారు పబ్లిక్. ఏంటంటే 2, 3 టాస్క్‌లు ఆడితే అయిపోయిందా? అంటే టాస్క్‌లే బిగ్ బాసా? అన్నట్టు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? అదనమాట. అందుకే ఆ అమ్మాయికి ఓట్లు ఎవడు ఎయ్యట్లా. నెక్స్ట్ ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి మనం తెలిసిందేగా. ఒరేయ్! ఈ కుందేలుకి కాళ్ళున్నాయిరా రంకు మొగుడంటే ఛీఛ! ఈ కుందేలుకి కాళ్ళు లేవు, బొక్క లేవు, బొక్క అని చెప్పి అంటాడు. నాగార్జున గారు సార్ మీరు చేసింది తప్పు సార్ అంటే, మీరు నన్ను అలాగే బ్యాడ్ పోర్ట్రేట్ చేస్తానంటాడు. ఫస్ట్ ఎపిసోడ్‌లో మీరు చూసుకున్నట్లయితే తన కోసం ఎక్కువగా మనకి టీవీలో చూపెడతారు. సార్ మీరు అలా చేశారు సార్, మీరు అలా చేశారు సార్ అంటే మాస్క్ మ్యాన్ హరీష్ ఏమంటాడు అక్కడ? సార్ నన్ను బ్యాడ్‌గా పోర్ట్రేట్ చేద్దామని చెప్పి మీ వీడియోలు ప్లే చేస్తున్నారు కదా అంటాడు మాస్క్ మ్యాన్ హరీష్. ఏంటి మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పంటే అది కాదు సార్ అసలు మాకాడ మాటలు ఫ్లిప్. నాగార్జున సార్‌కి ఎదిరించి మాట్లాడుతున్నాడు. సో ఏంటంటే పబ్లిక్ ఇన్ని చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే కాలు మీద కాలేసుకొని కూర్చోవడం. ఆళ్ళందరూ ఎలా కూర్చున్నారు? వీళ్ళు నలుగురు ఎలా కూర్చున్నారు? కొంతమంది వర్గం ఏమంటారంటే ఇక్కడ మంచి పాయింట్ అండి. అమ్మాయిలు కదా! ఇలా కూర్చోకూడదు. ఇలాగే కూర్చోవాలి. ఒప్పుకుందామండి. మాస్క్ మ్యాన్ హరీష్ గారికి ఏమైంది? అది. ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయండి. మెయిన్‌గా దమ్ము శ్రీజ గారికి ఓట్లు ఎందుకు పడట్లేదంటే ఈ కారణమే. నేను చెప్పిన కారణమే. ఓకేనా? ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. మీరు కంప్లీట్‌గా చూసారని అయితే అనుకుంటున్నానండి. చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. థాంక్ యూ. బాయ్.